మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పట్టణంలోని ఏఎంసీ ఆవరణలో మార్కాపురం నియోజకవర్గానికి చెందిన 155 మంది రైతులకు సబ్సిడీ వ్యవసాయ పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2024-25కు చెందిన 3 నెలల బడ్జెట్కి మాత్రమే ఈ వ్యవసాయ పరికరాలు సబ్సిడీలపై అందజేస్తున్నామని, వచ్చే 2025-26 బడ్జెట్లో ఎక్కువ మంది రైతులకు న్యాయం చేస్తామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీసింది అని అన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తొలి ప్రయత్నం మన రైతులకు సబ్సిడీ రూపంలో రైతులను ఆదుకోవడం. కేవలం 105 మందికే ఇచ్చి వీళ్ళు ఏమైనా గొప్పది చెప్పుకుంటున్నారో అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది లాస్ట్ 3 నెలల బడ్జెట్ లో కేటాయించిన నిధులు మాత్రమే. మొన్న ఏదైతే జనవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో 2023-24కు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు జరగకపోగా ఆ రోజు ఎలక్షన్లు ఇవన్నీ ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చి గత ప్రభుత్వం విస్మరిస్తే ఈ రాష్ట్రంలో మన దేశంలో మనకున్నటువంటి రాజ్యాంగ పరిధులలో ఏ ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా రాజ్యాంగంగా పరంగా ఒక తీర్మానాలు, ఆమోదాలు ఇటువంటి అవసరం. అందులో భాగంగా లాస్ట్ 3 నెలలకు మొన్న మార్చి 31 వరకు మనకు ఏదైతే బడ్జెట్ పెట్టాలనో దాని వరకు బడ్జెట్ పెట్టి రైతులకి ఆదుకునే దానికి ఈ రకంగా శ్రీకారం చుట్టడం జరిగింది. అందుకని ఈరోజు మన నియోజకవర్గంలో ఆ 3 నెలలకు గాను లబ్ధిదారులుగా 105 మందిని మాత్రమే ఎంపిక చేశాం. మళ్ళా మార్చి నుంచి రేపు 25-26 మార్చి వరకు ఇంకా సంవత్సర కాలం ఉంది. దగ్గర 14,000 కోట్ల పైచిలుకున వ్యవసాయ శాఖకి నిధులు కేటాయించారు. కాబట్టి రైతులు అధైర్యపడాల్సిన పని లేదు. లక్షలాది మంది రైతులకు న్యాయం జరిగే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మీరు చూశారు, బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు. లాస్ట్ 5 సంవత్సరాల్లో రైతులు ఎంతమంది స్ప్రింక్లర్లు తీసుకున్నారు, ఎంతమందికి డ్రిప్ ఇరిగేషన్లు వచ్చాయి, ఎంతమందికి పట్టాలు వచ్చాయి, ఎంతమందికి ఈ యొక్క ఆరబెట్టుకునే పట్టాలు వచ్చినాయి, ఇవన్నీ మీకు కూడా ఒక అవగాహన ఉండి ఉంటుంది. మరి 2014-19 కాలంలో ఆ రోజు మన పేద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖకి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి రైతులు ఏది కావాలంటే అది, ఏ క్షణాన కావాలంటే ఆ క్షణాన 90%, 100% సబ్సిడీలతో రైతులను ఆదుకున్న మాట వాస్తవం.